వివరాలకు వెళ్తే మేటిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రామలింగమూర్తి హత్యకు గురైన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన్ను క్రూరంగా చంపేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చంపించినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని చెప్పారు. న్యాయపరంగా కొట్లాడాలి కానీ చంపేస్తారా అని నిలదీశారు. ఈ రోజు జరిగిన హత్య మీరు టీవీలలో ఇప్పుడు మీరు చూడండి, మీకు కూడా చూపిస్తాం. ఇప్పుడు చనిపోయిన లింగమూర్తి భార్య కూతురు క్లియర్గా పోలీసులు ప్రజల సమక్షంలో ఈ హత్య 100% గండ్ర వెంకటరమణారెడ్డి గారు చేపించిందే. వాళ్ళ బిడ్డ ఆ భార్య మొత్తం వీళ్ళ వెనుక కేసీఆర్ కేటీఆర్ ఉండి హరీష్ రావు గారు ఉండి ఈ కేసు హియరింగ్ వస్తున్నది. దీని మీద దోషులుగా తేలుతారు కాబట్టి కిరాయి అంతకులతో చేపించిండ్రు. ఎవరు కూడా స్థానికులు ఇంత ధైర్యం చేయరని చెప్పి ఓపెన్గా భార్య బిడ్డ క్లియర్గా ఏడుస్తూ రోధిస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా చెల్లించిపోతున్నాం. హరీష్ రావు వీళ్ళ మీద కేసు వేసినందుకు కక్ష కట్టి కార్యక్రమం చేసిందని చెప్పి ఆ అమ్మాయి క్లియర్ కట్గా చెప్తున్న విషయం. సామాజిక కార్యకర్తకు ఎవరు ఉంటారు ఆయనకు శత్రువులు చెప్పండి మీరు? ఆయన ప్రజాధనం 1,00,000 కోట్లు దోసుక తిన్నారని చెప్పి కోర్టులో సీరియస్గా ఫైట్ చేస్తుండ్రు. ఇంత అన్యాయంగా ఎక్కడ చూడలే. అదొక టీఆర్ఎస్ పార్టీకే. ఆ రోజుల్లో నీళ్లు పోసుకొని పెట్రోల్ లాగా యాక్టింగ్ చేసుకుంటూ అగ్గిపెట్టి దొరకలేదని చెప్పి అమాయకులని ఆ రోజు అమాయకుల యువకులనికి చావడానికి కారకులైండ్రు. ఆ తర్వాత తెలంగాణ ఇంతమంది చనిపోతున్న కాంగ్రెస్ పార్టీ 4 కోట్ల మంది సకల జనుల సమ్మె చూసి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇస్తే దాన్ని దళిత ముఖ్యమంత్రి అని చెప్పి రకరకాలుగా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు దోసుకొని ఆ దోపిడి బయటపడుతుంటే ఓర్వలేక హత్యలకు దిగజారిందంటే సిగ్గుతో తలదించుకోవాలి. వీళ్ళు నిజంగా ఈ తెలంగాణలో ఎట్లా పుట్టినా అర్థమైతలేదు. పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు కాంగ్రెస్ బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ఆ పార్టీల నాయకులు అభ్యర్థుల తరపున క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్న నేతలు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించారు. గొప్పగా పరిపాలన చేస్తే ఎందుకు ఈనాడు పట్టభద్రుల అంటే గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగ యువత మరి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మీ పార్టీ తరఫున మీరు ఎందుకు అభ్యర్థిని పెట్టలేదు అంటే ముందే ఓటమిని అంగీకరించి మేము గెలవలేము, మేము గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవద్దు అనేటువంటి దాంతో బీజేపీ పార్టీతో కుమ్మక్కై లోపాయకాలు ఒప్పందం చేసుకున్నటువంటి అది స్పష్టంగా కనపడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కాదు కాదు ఎన్నికల వల్ల గెలవాలి. అది కూడా దేవుడి పేరు. అదే నాయన ద్వారా 3 సార్లు దేవుడి పేరు ఉంటే ఓటాడు. నేను ఇలా మోడీ గారిని బీజేపీ నాయకులు సూటిగా అడుగుతా ఉన్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 10 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో ఏ వర్గానికి ఏం చేశారో అది చెప్పి ఒకసారి ఓటాడినారు. భూపాలపల్లిలో రామలింగమూర్తి హత్యను బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడిగా తీవ్రంగా ఖండించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతుందన్నారు. ఈ హత్యను బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ హరీష్ రావుకు ఆపాదించాలని కాంగ్రెస్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తుండటం దుర్మార్గమన్నారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే
కొంత బాధాకరంగా ఉంది. అంతేకాకుండా ఈ కేసు మీద ఇన్ఫ్లేమ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. నిన్న హత్య జరిగిన తర్వాత ఈ రాజలింగమూర్తి భార్య ఇచ్చినటువంటి మరి కాంప్లైంట్, అందులో భూ వివాదం ఉన్నట్టుగా, అందులో కొంతమంది వ్యక్తులు కలిసి అతని భర్తను హత్య చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగానే పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా చంపినటువంటి వ్యక్తులు పోలీసుల దగ్గర, మరి పోలీసులు పట్టుకున్నారా, పోలీసుల వాళ్ళు లొంగిపోయినా నాకు సమాచారం లేదు, కానీ పోలీసుల దగ్గర ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది. చంపినటువంటి వాళ్ళు మేము చంపినామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలిసిన తర్వాత ఈ రోజు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తా ఉంటే ఈ యొక్క హత్యా కోణాన్ని రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పైన, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, నా పైన చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని, కేవలం సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆయన ఆసుపత్రికి వెళ్లారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే ఆయన ఇంటికి చేరుకోనున్నారు. మరోవైపు కేసీఆర్ చాలా రోజుల తర్వాత నిన్న బహిరంగంగా కనిపించారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవనంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ తెలంగాణకు ఎప్పటికీ రక్షణ కవచం బీఆర్ఎస్ఏనని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బంపర్ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు రాబోతుందని, ఆ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కృష్ణా గోదావరి జలాలను పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతున్న తెలంగాణ సర్కార్ ముద్దునిద్ర పోతుందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే వేసవిలో తెలంగాణకు 123 టీఎంసీలు, ఆంధ్రాకు 9 టీఎంసీల నీరు విడుదల చేయాల్సి ఉందని అన్నారు. మొత్తం 132 టీఎంసీల నీరు కావాల్సి ఉండగా నేటికి శ్రీశైలం, నాగార్జున సాగర్లో ఉన్న నీరు కేవలం 100 టీఎంసీలు మాత్రమేనని తెలిపారు. అయితే మిగతా నీళ్లను సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. తీర్మానం చేసి ఏడాది అయింది. ఏడాది నుంచి మన చేతుల్లోకి దాన్ని తీసుకోవడంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? నిజంగా అది మన చేతిలో ఉంటే కుడికాలం నుంచి 10,000 క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకుపోరు కదా. ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటుంది కదా. ఇది మీ చేతగానితనం వల్ల, మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉన్నది. ఇవాళ సాగర్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నప్పుడు కేంద్ర అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుకుపోతా ఉన్నారు. ఈ విషయాన్ని మరి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు, చంద్రబాబు నాయుడును అడగవు. అంటే నీకు చంద్రబాబు నాయుడు అడగాలంటే నీకు ధైర్యం సరిపోతలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము నీకు లేదు. ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంది? సిఆర్పిఎఫ్ బలగాలు. ఎవరి అవి? కేంద్ర ప్రభుత్వమి. అది ఎవరు రెగ్యులేట్ చేయాలి? కేఆర్ఎంబి. అది ఎవరి ఆధీనంలో ఉంది? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దెన్ వై ఆర్ యూ నాట్ ఆస్కింగ్? అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు, చంద్రబాబుని అడిగే ధైర్యం లేదు నీకు. మరి నీ నిర్లక్ష్యం వల్ల, మీరు నోరు మెదపకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎగరమంటే విపక్షం మీద వికార భాషలో జానెడు ఎగురుతావు. మా మీద ఎగురుతుంటాడు కదా ప్రతిపక్షం మీద. వికారమైనటువంటి భాషలో ప్రతిపక్షాల మీద మాత్రం బాగా ఎగురుతుంటావు. ఎగరాల్సిన చోట ఎగరడానికి చేతనవుతుంది నీకు. ఇప్పుడు ఎగరాల్సింది ఏడను? కేంద్ర ప్రభుత్వం మీద ఎగరాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క అక్రమ నీటి వాడకం మీద ఎగరాలి. ఎగరాల్సిన చోట మాత్రం ఎగురుతలేవు, ప్రతిపక్షం మీద, విపక్షాల మీద మాత్రం ఎగురుతా ఉంటావు. వికారమైన భాషలు ఎగురుతుంటావు నువ్వు. ఈడెందుకు ఎగురుతలేవు? తెలంగాణ సాగునీటి, త్రాగునీటి అవసరాలకు శ్రీశైలం, నాగార్జున సాగర్లో నిల్వ ఉంచాల్సిన నీటిని ఇలా ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంటే నువ్వు ఎందుకు ఎగురుతలేవు? రేపు మనకు ఎన్ని అవసరాలు ఉన్నాయి చెప్తా, డీటెయిల్స్ అన్ని కూడా చెప్తా. ఇప్పుడు వాస్తవానికి ఈ సంవత్సరం కృష్ణాలో ఎన్ని నీళ్ళు వచ్చినాయి? 1010 టీఎంసీల నీళ్లు కృష్ణానదిలో వచ్చినాయి. రవీంద్ర భారతిలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భోగ్ బండార్ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. 286వ జయంతి ఉత్సవాలను
ప్రతి తండాలో ప్రతి గ్రామంలో కోట్లాది మంది ప్రజలు చాలా గొప్పగా జరుపుకుంటా ఉన్నారు. శివలాల్ మహారాజ్ మన జాతి కర్తవ్యాన్ని, జాతి ఐక్యతని, జాతి యొక్క స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించినటువంటి మానవుడు శివలాల్ మహారాజ్ గారు. వారి శిష్యరికంలో రామారావు మహారాజ్ గారు కూడా ఈ జాతిని లేపడంలో, జాతికి ఆదర్శవంతంగా ఉండడంలో ఎన్నెన్ని కృషి చేసినాడు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా బంజారా జాతి కల్చర్ కానీ, సాంప్రదాయాలు కానీ, ఇవాళ దైవం కానీ ఒకటిగా, భాష కూడా ఒకటిగా ఉండేటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కాబట్టి దాచేస్తే దాగని సత్యాలని, త్యాగాలని మోడీ గారు వచ్చిన తర్వాత బయట తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగమే బిర్సా ముండా గారిని బయట తీసుకొచ్చిండు. అందులో భాగమే మొన్న మహారాష్ట్రలో శివలాల్ మహారాజ్ గారి యొక్క గొప్పతనాన్ని బయటకు తీసుకొచ్చి ఒక స్ఫూర్తి కేంద్రాన్ని అక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఆ స్ఫూర్తి కేంద్రం మన భాషని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని సమున్నతంగా నిలిపే ప్రయత్నం మోడీ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి శివలాల్ మహారాజ్ గారి యొక్క ఈ ఉత్సవాలని అధికారికంగా జరపాలని చెప్పి మేము మాజీ పార్లమెంట్ సభ్యులు గారి నాయకత్వంలో ఢిల్లీలో కోరడం జరిగింది. తప్పకుండా దాన్ని కూడా సాధించుకుంటామనే విశ్వాసం ఉంది. మోడీ గారు తప్పకుండా ఈ జాతి గౌరవాన్ని నిలపడం కోసం శివలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాలను అధికారికంగా జరిపే అవకాశం కల్పిస్తారని చెప్పి భావిస్తాం. అర్హతల వారీగా కన్వర్షన్ చేయాలని విద్యుత్ సౌధం వద్ద ఆందోళనకు దిగిన ఆర్టిజన్స్ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆర్టిజన్స్ ముట్టడికి వస్తున్నారనే సమాచారంతో విద్యుత్ సౌధం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళనకారులు ఏ వైపు నుంచి వచ్చినా అదుపులోకి తీసుకునేందుకు భారీగా పోలీసులను మోహరించారు. 307 జీవో ప్రకారం 5 ఏళ్లు పనిచేసి 5 ఇంక్రిమెంట్లు ఉన్నవారికి కన్వర్షన్ చేయొచ్చు అని నిబంధన ఉందని ఆర్టిజన్స్ జేఏసీ నేతలు చెప్పారు. అయితే ఆర్టిజన్స్ను కన్వర్షన్ చేయడం వల్ల ప్రభుత్వంపై, సంస్థపై ఎటువంటి ఆర్థిక భారం ఉండదని ఆర్టిజన్లు పేర్కొంటున్నారు. సేలింగంపల్లి నియోజకవర్గంలో అల్విన్ కాలనీ డివిజన్లోని భూదేవి హిల్స్లో పరికి చెరువు ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఆక్రమణలపై విచారణ చేపట్టిన అధికారులు ఆక్రమణలను జేసీబీల సహాయంతో తొలగించారు. ఇప్పటికే హైడ్రా అధికారులు చెరువుల ఆక్రమణ పరిరక్షణ ధ్యేయంగా ఎప్పటికప్పుడు వాటిని సంరక్షిస్తున్నారు. ప్రజావాణిలు ఫిర్యాదులు వచ్చిన వెంటనే వారం రోజుల్లో వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తున్నారు. నాకు ఇక్కడ ఇస్తారు అన్నారా? వాళ్ళు ఎక్కడికైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న మహాశివరాత్రి అహోరాత్ర అభిషేకాలను ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి తెలిపారు.
శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠం ఆధ్వర్యంలో నిర్వహించే కుకట్పల్లి కేపీహెచ్పి కైతలాపూర్ గ్రౌండ్లో ఉదయం 4 గంటల నుండి తెల్లవారుజామున 6 గంటల వరకు జరిగే ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చాముండేశ్వరి మహర్షి నేతృత్వంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగే శంభో స్వయంభూ మహోత్సవ్ పోస్టర్ను వెంకటేశ్వర రాజులతో కలిసి ఆవిష్కరించారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ చేస్తున్న కార్యక్రమంలో స్వామీజీలు, ధార్మికవేత్తలు, పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. పంచాక్షరి మంత్ర జప జాగరణ, మహారుద్రాభిషేకం, వేద పారాయణం, స్వామీజీల ప్రవచనాలు, భక్తి సంగీత విభావరితో అశేష భక్తజన సమూహాన్ని ఆకట్టుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ సేవా సమితి ఉపాధ్యక్షులు వీర బ్రహ్మాంజనేయ ప్రసాద్, కోదండ రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. వాగద్దానువ సంపృక్తో వాగద్దం ప్రతిపత్తయే జగదౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. మనకి ఈ మాఘమాసంలో అత్యంత పుణ్యదేవమైనటువంటి మహాశివరాత్రిని మనం వేడుకగా జరుపుకోబోతున్నాము. ఈ మహాశివరాత్రి రోజు అందరం త్యాగాలు చేస్తాము. అనేక చోట్ల అన్ని దేవాలయాలు చాలా సందడిగా ఉండబోతున్నాయి. అలాగే మా యొక్క స్వయంభూ సాలగ్రామ శ్వేతార్థ గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో మేము హిమాలయాల నుండి సేకరించిన ఎన్నో వేలాది భక్తజన సంగ్రహం మీద విధులు అంటే వాళ్ళ మీద తల్లి ఆ యొక్క పుణ్య కార్యక్రమాన్ని అందరికీ కూడా పంచాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. అయితే స్వామివారి యొక్క 2 విషయాలు నేను చెప్తాను. శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి వారు చిన్నప్పటి నుండే అమ్మవారి చాముండేశ్వరి అమ్మవారి ఉపాసకులు వారు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. వారు ఒకసారి కారులో వెళుతూ ఉన్నారు కాశీకి. వెళుతూ ఉంటే ఇటువైపు అటువైపు కార్లన్నీ ఆగిపోయాయి. అవి ఏంటి అని చెప్పేసి స్వామివారు ముందుకెళ్ళారు. అక్కడ ఒక పాము చనిపోయింది ఆ యొక్క రోడ్డు మీద. ఆ పామును కదిలించడానికి ఎవరికి సాహసం లేకపోయింది. స్వామివారు వెళ్ళి దాని మీద 3 సార్లు నిమ్మగానే అది మామూలుగా కదిలి వెళ్ళిపోయింది. అందరూ చూస్తుండగానే చాలా మంది సాక్ష్యం కదా. అంటే అటువంటి మహిమ కలిగినటువంటి, అదేవిధంగా హిమాలయాలలో అనేకమైనటువంటి తపస్సు చేసినటువంటి మహర్షి గారు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కైతలాపూర్ గ్రౌండ్స్లో 26 నాడు మహాశివరాత్రి రోజు పర్వ పవిత్రమైనటువంటి ఆ భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమంలో మనందరూ కూడా పాల్గొని ఆ యొక్క ఆ మహాశివుని ఆశీస్సులు పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కులగణన చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణను చేయాలని మాల యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాల యూత్ ఫెడరేషన్ చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడుతూ కులగణనను మార్చి 10వ తేదీ వరకు కాకుండా మరో 6 నెలలు పొడిగించాలని డిమాండ్ చేశారు. 70 లక్షలు ఉన్న దళితులకు దాదాపు 22 నుంచి 23% రిజర్వేషన్ రావాలని అన్నారు. తెలంగాణలో ఉన్న దళితులందరూ ఈ విషయాన్ని గమనించాలని గుర్తు చేశారు. బీజేపీ పంచన చేరిన మందకృష్ణ మాదిగ 2025 సెన్సెస్ ప్రకారమే వర్గీకరణ చేయాలని, ఎందుకు బీజేపీ నాయకులను ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. రోస్టర్ విధానాన్ని కేటాయించారు. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 2వ అత్యంత జనాభా కలిగినటువంటి మాల సామాజిక వర్గాన్ని బీలో కేటాయించి వారికి రోస్టర్ పాయింట్ 7ను కేటాయించాల్సినటువంటి అవసరం ఉండే. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాల విద్యార్థులు, నిరుద్యోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క సందర్భంలో మేము మాల విద్యార్థుల తరపున, మాల సామాజిక వర్గం తరపున ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన వర్గీకరణ చెల్లదు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా లేటెస్ట్ సెన్సెస్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం లేటెస్ట్ లెక్కలు తీసుకొని ఆ యొక్క జనాభా దామాష ప్రకారం 1950లో ఉన్నటువంటి జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 15% ఉంది. మరి ఈరోజు 75 సంవత్సరాల తర్వాత ఎస్సీల పాపులేషన్ తెలంగాణలో 70 లక్షలు ఉంటే
వాళ్లకు 15% రిజర్వేషన్ ఎందుకు పెంచలేదని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. అంతేకాకుండా బీసీల కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీల యొక్క కులగణన ఎందుకు చేస్తలేదు? ఎస్సీల పట్ల మీ నిర్లక్ష్య వైఖరి ఏంటో మేము ఈరోజు ప్రశ్నించదలుచుకున్నాం. ముఖ్యంగా మీకు దళితులపైన చిత్తశుద్ధి ఉంటే మీ కాంగ్రెస్ పార్టీ చేవల్ల డిక్లరేషన్లో 18% ఎస్సీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. మేము మాల సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులుగా యువకులుగా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జనాభా మాది 22% పెరిగింది. మా యొక్క రిజర్వేషన్ 22% పెంచి మొత్తం కూడా పంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము గుర్తు చేయదలుచుకున్నాం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో నూతనంగా నిర్మిస్తున్న డంపింగ్ యార్డ్ ఏర్పాట్లను వ్యతిరేకిస్తూ డంపింగ్ యార్డ్ నిలిపివేయాలంటూ 15 రోజుల నుండి నిరసనలు, ధర్నాలు, రాస్తారోకలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలు నల్లవెల్లి జాతీయ రహదారిపైన బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. మరోవైపు జేఏసీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఇంకోవైపు యువకులు సెల్ టవర్లు ఎక్కి నిరసనలు తెలిపారు. మరికొంతమంది వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం దిగివచ్చి డంపింగ్ యార్డ్ నిలిపివేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని గుమ్మడిదల మున్సిపాలిటీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుండి హైదరాబాద్కు తరలించే క్రమంలో ముందస్తు సమాచారంతో మహేశ్వరం ఎస్ఓటీ అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. 300 కిలోల గంజాయి కంటైనర్ను పట్టుకుని సీజ్ చేశారు. తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు ₹1 కోటి ఉంటుందని అధికారులు తెలిపారు. ఎస్ఓటీ మహేశ్వరం జోన్ టీం బస్ చేసింది. దీంట్లో ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్ట్ చేసిన గ్యాంగ్ మెంబర్ని అరెస్ట్ చేశాం. 300 కేజీ గాంజా అరక్ నుంచి ఇది పూణే మహారాష్ట్రకు ట్రాన్స్పోర్ట్ అవుతున్నా ఉంటే మన ఏరియాలో నుంచి వెళ్తున్నప్పుడు మనం ఇది పట్టుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి ఇంత క్వాంటిటీలో గాంజా ట్రాన్స్పోర్ట్ అవ్వడం ఈ మధ్య పట్టుకోవడము ఈ ట్రాన్స్పోర్టేషన్లో జరగలేదు. దీనికోసం మేము స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని కొన్ని రోజుల నుంచి మా ఎస్ఓటీ టీం ఆపరేట్ చేస్తుంది. దీంట్లో భాగంగానే ఇతను ఒక ట్రక్ దాంట్లో ఒక స్క్రాప్ మెటీరియల్ తీసుకెళ్తూ అందులో దాని మధ్యలో ఈ గాంజాను పెట్టుకొని ఉన్నాడు. 300 kgs 138 ప్యాకెట్స్ నుంచి మళ్ళీ మేము వాటిని ముందు సీజ్ చేసి పంచ్ విట్నెస్ సంతకాలతో మేము లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యక్తి చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. ఒక డ్రైవర్ ఒకరే ఉంటున్నారు. అతనితో సహాయకారిగా ఎవరిని పెట్టుకోలేదు. ఎవరైనా అతనితో పాటు సపోర్ట్ లైన్ ఎవరైనా ఉన్నా కానీ లేకపోతే సమ్ మెకానిక్ లాంటి సపోర్ట్ లైన్ ఉన్నా కానీ అతనికి వల్ల ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందేమో ఉద్దేశంతో ఎవరిని పెట్టుకోకుండా ఒక్కడే రావడం జరుగుతుంది. ఇతను అరక్ నుంచి రాజమండ్రి నుంచి మన తెలంగాణకు సత్తుపల్లి ద్వారా ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఖమ్మం సూర్యాపేట నుంచి హైవే పై నుంచి అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఓఆర్ఆర్ ఎక్కి మహారాష్ట్రకి వెళ్ళాలనేది ఇతని ప్లాన్. దీన్ని మనము ఉన్నటువంటి ఎస్ఓటీ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్లో ఇది